ఆహా! మీటింగ్ అటెండ్ అయ్యాను గానీ హ్మ్. అది కరెక్ట్‌గా లేకుండే. అలాంటివేమీ ఎళ్ళదులేండి. మామూలుగా పర్ఫెక్ట్‌గా ఇంటర్వ్యూ తీసుకొని జాబ్‌కి తీసుకున్న వాళ్ళ దగ్గరికే జాయిన్ అవ్వండి. ఓకే మేడం. అది నాకు ఫస్ట్ టైమ్ గదా! ఐడియా లేకుండే. ఒకవేళ వస్తుంటాయిలెండి ఇలాంటి కాల్స్. మనీ ఎర్నింగ్ అని, మనీ పేమెంట్‌లని, మనీ గనక ఎవరైనా పే చేయమన్నారంటే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. అది ఫేక్. ఓకే. జాబ్ ఇవ్వాలంటే మనీ పే చేయండి. లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము, అమౌంట్ కట్టండి. ఇలాంటివన్నీ కూడా ఫేకే. ఒక్క రూపాయి కూడా పే చేయొద్దు. హ్మ్. మనీ అడగకుండా ఎవరైతే మీకు ఇంటర్వ్యూ కూడా ఇట్లాంటివి చిన్న చిన్నవి వస్తాయి స్టార్టింగ్‌లో. హ్మ్. ఫ్రెషర్స్ కాబట్టి చాలా హ్మ్. రకాల ఎందుకంటే ఫ్రెషర్స్ ఈగర్‌లీ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని హ్మ్. టార్గెట్ చేస్తారనమాట. చీట్ చేసేవాళ్ళు గానీ, లేకపోతే ఇట్లా రకరకాల జాబ్‌లు చేయించుకొని మనీ ఇవ్వకుండా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఫ్రెషర్స్‌ని టార్గెట్ చేస్తారు. ఎవరైతే ప్రాపర్‌గా ఇంటర్వ్యూ అరేంజ్ చేసి ప్రాపర్ స్కిల్స్ తోటి ఉంటారో అవి మాత్రమే ప్రిఫర్ చేయండి ఫస్ట్‌ది. హ్మ్. ఓకే మేడం. ఆన్‌లైన్‌లో మీరు 1 వీక్ వర్క్ చేస్తే ఇంతొస్తాయి, ఇంతొస్తాయి అని చెప్తారు. తీరా జాయిన్ అయిన తర్వాత అవి చాలా కష్టంగా ఉంటాయి రావు. తర్వాత మళ్ళీ హ్మ్. డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేస్తుంటారు. అవన్నీ కూడా హ్మ్. అవాయిడ్ చేయండి మాక్సిమం. కాల్ చేసి మీకు అసైన్‌మెంట్ ఇచ్చి, అలాగే మీరు టెక్నికల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అడిగి ఇట్లాంటివి ఉన్న వాటిని మీరు కొంచెం బిలీవ్ చేయొచ్చు. కానీ ఇంటర్న్‌షాలలో మోస్ట్‌లీ ఫేక్ అనేది ఉండదు చాలా వరకు. కానీ ఎవరైనా హ్మ్. చేశారని చెప్పి ఇంటర్న్‌షాలకి గనక మనం ప్రాపర్ ఎవిడెన్స్‌తో సబ్మిట్ చేస్తే వాళ్ళు మొత్తం ఎంతమందైతే ఉన్నారో హ్మ్. రెజ్యూమ్ అప్లై చేసినోళ్ళు అందరికి అలర్ట్ ఎళ్ళిపోతదనమాట. పలానా కంపెనీ వాళ్ళు చీటర్స్, ఫ్రాడ్, డోంట్ పే మనీ అని గాని, లేకపోతే వాళ్ళ కంపెనీలో సాలరీ ఇవ్వలేదనుకోండి, వాళ్ళ కంపెనీకి మీరెవరు జాయిన్ అవ్వద్దని చెప్పి వాళ్ళ రెప్యుటేషన్ మొత్తం పోతది. హ్మ్. ఇంకా హలో సార్ కిషోర్ గారు. మేడం. మీరు కరెక్ట్‌గా తీయలేదండి. అది రాంగ్ వచ్చిందా మేడం? రాంగ్ అంటే అవి డైరెక్టరీస్‌కి సంబంధించినవి కాదు. కొన్ని ఉన్నాయి గానీ డిఫరెంట్‌గా ఉన్నాయి అసలవి. డైరెక్టరీ సైట్స్ తీశారు గదా! అవును మేడం. అది తీశాను. డైరెక్టరీస్‌లో ఒక మాక్సిమం మీకు ఇవన్నీ కూడా ఇదేమో ఆహ్, జస్ట్ డైల్ ఇది పేమెంట్, ఇది సులేఖ పేమెంట్ తీసుకుంటారనుకుంటా. ఇండియా మార్ట్ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళందరూ కూడా మనకి క్లాసిఫైడ్స్ కిందకి, బిజినెస్ డైరెక్టరీస్ కిందకొస్తారు గానీ, మామూలుగా బ్యాక్‌లింక్ డైరెక్టరీస్‌కి రావండి. హోస్ట్ ఫ్రాగ్, హాట్ ఫ్రాగ్ ఇది గూడా లైక్ ఇది గూడా బిజినెస్ డైరెక్టరీస్ మీరు ఇవి తీశారు. ఇవన్నీ గూడా దీనికి సంబంధించినవి. ఆహ్, లోకల్ డాట్ కామ్ ఇవన్నీ గూడా యాడ్స్‌కి సంబంధించినవి, బిజినెస్‌కి సంబంధించినవి. కానీ ఇదేమో క్లాసిఫైడ్ సైటు. ఈ మొత్తం బిజినెస్ డైరెక్టరీస్ మాక్సిమం అన్ని బిజినెస్ డైరెక్టరీస్ తీశారు. మీరు నార్మల్‌గా బ్యాక్‌లింక్ డైరెక్టరీస్ తీయలేదు. డైరెక్టరీ సబ్మిషన్స్ అని పెట్టారు గానీ. అలాగే సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ కూడా ఇవన్నీ కొన్ని బుక్ మార్కింగ్ సైట్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి ఆర్టికల్ సబ్మిషన్ సైటు. ఇదొచ్చేసి వెబ్ 2.0 సైట్. ఇది ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ అవ్వట్లేదు కొరా. హ్మ్. లైక్ రిమైనింగ్ ఉన్నాయి. వీటన్నిటిలో కొన్ని లాగిన్ చేయండి. అవన్నీ కూడా అవి కాదు. ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్‌లోకి ట్విట్టర్, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ ఇవి రావండి. ఇది వర్కౌట్ అవ్వదు. ఈ హ్యాకర్స్ ఇది కూడా అవ్వదు. ఈ స్కూబిట్ ఇవి మీరు చూసుకోండి. ఇది ఒకటి క్లర్క్, ఇన్‌స్టా పేపర్, పెరల్ట్రీ ఫ్లోట్స్ అండ్ పెరల్ట్రీ ఇది ఇప్పుడు వర్క్ అవుతుందో లేదో చూడండి. డిగ్, స్లాష్ డాట్ కూడా మేబీ వర్క్ కాకపోవచ్చు. ఇవి కొన్నే వర్క్ అవుతాయి. అన్నీ వర్క్ కావు. ఈ మాత్రం ఓకే. కంప్లీట్‌లీ మీరు బిజినెస్ డైరెక్టరీస్ తీశారు. ఓకే. మామూలు డైరెక్టరీస్ కాదు. ఇంకొకటి మీరు రెజ్యూమ్ అప్‌లోడ్ చేశారా? చేశాను మేడం. వస్తున్నాయా ఏదో కాల్స్? అసెస్మెంట్ కూడా మొన్న ఏదో ఒకటి అటెంప్ట్ చేశాను మేడం. అది చేశారా? లేదు. మీకు అర్థమైందా ఎట్లా చేయాలని?
చేశాను మేడం. అసెస్మెంట్ అయిపోయింది. షార్ట్ లిస్టెడ్ అని వచ్చింది వాళ్ళ వెబ్‌సైట్‌లో లాగిన్ అయినప్పుడు. అవునా? మళ్ళీ కాల్ ఏం రాలేదు. వెయిట్ చేస్తున్నా. ఓకే. ఓకే. తొందరగానే వస్తాయి. మీరు ప్రాపర్‌గా గనుక ఇంటర్వ్యూ అది ప్రిపేర్ చేస్తే. మళ్ళీ సాటర్‌డే ఏమన్నా కుదిరితే మాక్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం ఒకటి. సరే మేడం. హ్మ్. ఇంకేమన్నా నేను మెటీరియల్ పెండింగ్ ఉన్నాయేమో చెప్పండి పెట్టేస్తాను. నేను చూస్తాను. నాకు గుర్తులేదు. కొన్ని ఏమన్నా మిస్ చేశానేమో. నిన్న చెప్పినవి ఇది కూడా వచ్చిందా? లైక్ ఫ్రీలాన్సింగ్‌ది? మెటీరియల్ ఏం పెట్టలేదనుకుంటా కదా! పెట్టలేదు మేడం అది. హ్మ్. ఇప్పుడు మాక్సిమం మనకి అయితే మెటీరియల్స్ ఉంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజు. ఈరోజు కానీ హుహు. రేపు కానీ సాటర్డేకి కంప్లీట్‌గా మనం ప్రిపేర్ అయ్యి మొత్తం అన్నిటి మీద టాపిక్స్ మీద ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి టాపిక్ డ్రాప్ షిప్పింగ్ అది చెప్పుకుందాం. అసలు డ్రాప్ షిప్పింగ్ ఎలా ఉంటది బిజినెస్ అని. డ్రాప్ షిప్పింగ్ అయిపోయినాక ఇంకా 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏఐకి సంబంధించినవి. అవి 2 కూడా అయిపోతే మేజర్‌గా అన్నీ అయిపోతాయి. మీకు ఐడియా ఉందా డ్రాప్ షిప్పింగ్ అంటే ఎలా అనేది? లేదు మేడం. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏం లేదు. అదొక కామర్స్ బిజినెస్ అన్నమాట. కామర్స్ బిజినెస్ అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ సేల్ చేస్తాం కదా! అట్లా. ఆహ్, లైక్ సార్ ఇది వచ్చేసి మనకి డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ సైట్స్ అన్నమాట. మనము వేరే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని తీసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకొని వీటిని మనం సేల్ చేసుకుంటే మనకి కమిషన్ వస్తది. ఇది మేజర్ పార్ట్. మీరు ఏ సైట్ నుంచైనా తీసుకోవచ్చు. అమెజాన్ నుంచి తీసుకొని సేల్ చేసుకోవచ్చు. లైక్ హ్మ్. మింత్రా గానీ లేకపోతే ఇట్లాంటి సైట్స్ నుంచి సేల్ చేసుకోవచ్చు. బట్ వీటిల్లో ఏంటంటే మనకి కమిషన్ ఎంతొస్తదో చూడాలి. మింత్రాలో మేబీ రాకపోవచ్చు. ఇక్కడ మీషోలో వస్తది. ఇంకా రిమైనింగ్ సైట్స్ అలాగే కొన్ని సైట్స్ కంప్లీట్‌గా మనకి డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. బట్ వాళ్ళకి మనము పేమెంట్ చేయాలి. పేమెంట్ చేస్తే వాళ్ళు ప్రొడక్ట్స్ ఇస్తారనమాట. రిమైనింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఒక కామర్స్ బిజినెస్ పెట్టాలి అంటే మనకి చాలా కావాల్సుంటది. లైక్ వెబ్‌సైట్ మెయింటెనెన్స్ ఒకటి, దానికి ఎస్‌సిఓ చేయడం అనేది ఇంకో పెద్ద టాస్కు. ఇవి 2 కాకుండా ప్రొడక్ట్స్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంటు, షిప్పింగు అలాగే లైక్ క్లయింట్స్ వెండర్స్ మేనేజ్‌మెంట్ వెండర్స్‌ని మేనేజ్ చేసుకోవటం. ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆహ్, మనకి ప్రొడక్ట్స్‌ని సప్లై చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళనంతా చేసుకోవడము. ఇదంతా కూడా మనకు పెద్ద టాస్క్ అనమాట. అంత ఈజీగా మేనేజ్ చేయలేము. ఇవన్నీ మనం చూసుకోవాలంటే అలాగే వేర్ హౌస్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ వస్తాయి కామర్స్‌లో. ఒక కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవాలి. ప్రొడక్ట్స్ అన్నీ ఒక ప్లేస్ వేర్ హౌస్‌లో పెట్టుకొని నియర్‌గా ఉన్నాయి. కొన్ని డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి షేర్ చేయడం. అలాగే ప్యాకింగ్ హ్మ్. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనము ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి. అవన్నీ హ్యాండిల్ చేయగలిగితేనే మనం కామర్స్ బిజినెస్ అనేది కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలుగుతాం. బట్ కానీ ఇక్కడికొచ్చేసరికి ఏంటంటే, మనం కామర్స్ బిజినెస్‌ని రన్ చేయాలి అంటే అంత చేయలేం కాబట్టి, ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చనమాట. ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్‌లో మనం ఇన్వెంటరీస్ మేనేజ్ చేయలేము. వెండర్స్‌ని గానీ, లేకపోతే వేర్ హౌస్‌లు గానీ ఏమీ అవసరం లేదు. ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ప్రొడక్ట్స్ ఇమేజెస్ ఇస్తారు. ఆ ఇమేజెస్‌ని మనం వెబ్‌సైట్‌లో గానీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గానీ షేర్ చేసుకొని వాటిని సేల్ చేస్తే వాళ్ళు మనకి
రూ. 400 ప్రోడక్ట్ ఇచ్చారంటే మనకి మన మార్కెటింగ్ కాస్ట్, మనకి వెబ్‌సైట్‌కి ఇవన్నీ కూడా చూసుకొని మనం దానికి కొద్దిగా మార్జిన్ యాడ్ చేసుకొని మనం సేల్ చేసుకుంటాం. అప్పుడు ఆ మార్జిన్ మనకొస్తది. ప్రోడక్ట్ కాస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళే తీసేసుకుంటారు. దీన్ని మనం డ్రాప్ షిప్పింగ్ అంటాం. ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది మనం ఓన్‌గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి బేసిక్స్ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి బేసిక్ ఎక్స్‌పీరియన్స్‌కి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం కామర్స్ బిజినెస్ కనుక రన్ చేయాలి లైక్ డ్రాప్ షిప్పింగ్ అంటే మనకి ఒక వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఒకళ్ళు డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేస్తుంటే మనం ఒక 1000 ప్రోడక్ట్స్ కనుక సేల్ చేయాలి అనుకుంటే మనం వాట్సాప్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయలేం. వెబ్సైట్ ఉంటేనే మనం కొంచెం మెయింటైన్ చేయగలం. ఎందుకంటే క్లయింట్స్‌కి అంటే లైక్ ఎవరైతే మన కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రోడక్ట్ కొనాలనిపిస్తదో, వాళ్ళు ఎప్పుడు షాపింగ్ చేస్తారో మనకు తెలీదు కాబట్టి ఎవ్రీ టైమ్ మిడ్‌నైట్ కూడా మనకి ఇట్లా వాట్సాప్ అంటే డిస్టర్బ్ అవుతది కాబట్టి వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్‌ని మనము 2 టైప్స్‌లో చేసుకోవచ్చు. ఒకటి వర్డ్‌ప్రెస్‌లో అయితే ఇంకొకటి షాపిఫై. ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయి మనకి స్టోర్‌ని మెయింటైన్ చేసుకోవడానికి. కాకపోతే వర్డ్‌ప్రెస్ అయితే మనకి మన చేతుల్లోనే ఉంటది. అన్నీ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ షాపిఫై అనుకోండి మనకి అంతా వాళ్ళ హ్యాండ్‌లోనే ఉంటది. కానీ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటది. వేరే వెబ్‌సైట్స్ నుంచి ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటది. ఆల్రెడీ మీ దగ్గర నేనిచ్చిన వెబ్‌సైట్స్ ఉన్నాయి గదా! ఫస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్‌కి. ఉన్నాయి మేడం. ఆ ఉన్న వాటిల్లో మీరు కామర్స్‌ది ప్లగిన్ యాడ్ చేసుకొని యాడ్ చేయండి. నేను ఈ షాపిఫైది కూడా చూపిస్తాను. ఈ షాపిఫైది ఏంటంటే ఈ షాపిఫై కూడా ఈజీగానే ఉంటది. కాకపోతే అమౌంట్ ఎక్కువ పడతది కంపేర్ టు వర్డ్‌ప్రెస్. ఇట్లాగ జీమెయిల్‌తో లాగిన్ అవ్వచ్చు దీన్ని. షాపిఫైలోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ అడుగుతుంది. స్కిప్ చేసేయండి ప్రస్తుతానికి. ఒక 3 డేస్ ఫ్రీ ట్రయల్ ఇస్తాడు. ఆ 3 డేస్ ఫ్రీ ట్రయల్‌లో మనం వెబ్‌సైట్ డిజైనింగ్ అవన్నీ నేర్చుకోవచ్చు. తర్వాత మనము పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వేర్ వుడ్ యూ లైక్ టు సేల్ అని అడుగుతున్నాడు. ఎక్కడ అనే ఆన్లైన్ స్టోర్ అన్నాము. పర్సన్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడు కానీ మనము ఆన్లైన్ స్టోరు, సోషల్ మీడియా ఎట్లా రీచ్ అవుతున్నామంటే కస్టమర్స్‌కి సోషల్ మీడియా, ఇన్ పర్సన్ రిటైల్ స్టోర్ ఏం లేదు. మళ్ళీ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ అండ్ బ్లాగ్, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ నెక్స్ట్‌కి వచ్చేసింది. తర్వాత న్యూ బిజినెస్ ఐడియానా, ఎగ్జిస్టింగ్ బిజినెస్, న్యూ బిజినెస్ ఐడియా న్యూ బిజినెస్. ఇక్కడ వచ్చేసి మనం ఏం ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నాం, డ్రాప్ షిప్పింగా, ప్రింట్ ఆన్ డిమాండా. కాకపోతే ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ చేయాలి అంటే మనము ఫారెన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుంది. మన ఇండియాలో అంత అవైలబిలిటీలో లేదు. మార్కెటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ప్రింట్ ఆన్ డిమాండ్కి. ఈ డ్రాప్ షిప్పింగ్ అయితే ఓకే. ఈ డ్రాప్ షిప్పింగ్ తర్వాత లేదంటే ఐ విల్ డిసైడ్ లేటర్ అని తీసుకోవచ్చు. సర్వీసెస్ ఇవన్నీ అడిగాడు కానీ మనం జస్ట్ డ్రాప్ షిప్పింగ్ ప్రోడక్ట్స్ అని తీసుకుందాం. కానీ నెక్స్ట్ స్టోర్ నేమ్ ఇక్కడ యాడ్ చేయాలి. స్టోర్ నేమ్ న్యూ మోడల్ అని ఒకటి జస్ట్ తీసుకుని ఫినిష్. ఇప్పుడు మనము స్టోర్లోకి వచ్చాము. స్టోర్లోకి వచ్చినాక ఏమవుతుందంటే
ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటితోటి మనం చేయాలి. మనం వర్డ్‌ప్రెస్‌లో ఎలా అయితే చేస్తున్నామో, ఈ షాపిఫైలో కూడా అలాగే చేస్తున్నాం. తర్వాత ఇది ఫస్ట్ 3 డేస్ ఫ్రీ ఇస్తాడు. 3 డేస్ తర్వాత పర్ మంత్ ₹20 కట్టాలి 3 మంత్స్ వరకు. ఆ తర్వాత నుంచి 2000 అబోవ్ ఎంతో ఉంటది అమౌంట్. ఎవ్రీ మంత్ ₹2000 రీచార్జ్ చేసుకున్నట్లనమాట. ఏ మంత్ మనం చేయకపోతే ఆ మంత్ మనకి ఆగిపోతది వెబ్‌సైట్. ఇట్లా ఎవ్రీ మంత్ మనం పేమెంట్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇక్కడేంటంటే డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్‌ని ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. వర్డ్‌ప్రెస్‌లో మనకన్ని ఆప్షన్స్ అయితే లేవు ఇంటిగ్రేట్ చేసుకోవడానికి. కొన్ని ఉన్నాయి కానీ అవి మన ఇండియాలో వర్కౌట్ అవ్వవు. ఫారిన్ కంట్రీస్‌లోనే వర్కౌట్ అవుతాయి. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి అంటే మనం అమౌంట్ పెట్టుకోగలమా? ఎలా చేయగలమా? అనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. బిజినెస్‌గా స్టార్ట్ చేసామంటే వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ అంటారు కానీ బిజినెస్‌కి అంటే మనం ఓన్‌గా చేస్తున్నామంటే ఖచ్చితంగా అమౌంట్ అనేది పెట్టాలి. అమౌంట్ పెట్టకుండా ఏది అవ్వదు. కాకపోతే అది మినిమమా? మాక్సిమమా? మినిమమ్ పెడితే మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి? మాక్సిమం పెడితే ఎంత రిటర్న్స్ వస్తాయి? అంటే మనం ఏ బిజినెస్‌లో ఎక్కువగా లాస్ అవుతాము? ఏ బిజినెస్‌లో మనకి లాస్ తక్కువ ఉంటుంది? బిజినెస్ అంటేనే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్, లాస్‌లనేవి అవి కామన్‌గా వస్తూనే ఉంటాయి బిజినెస్‌లో. అవన్నీ కూడా మనము ఎస్టిమేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ గూడా థింక్ చేసుకోవాలి. ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్‌ని ఒక 13 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి స్టార్ట్ చేసింది. బయట లైక్ జార్ఖండ్ నార్త్ ఇండియన్ అమ్మాయి. 13 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి. ప్రొడక్ట్స్ అన్నీ యాడ్ చేసుకుంది. అన్నీ చేసుకుంది. తనకి మార్కెటింగ్ రాదనమాట. అంటే పిల్లలు ఎలా ఉన్నారు? అలా అంటే మనం చిన్న చిన్న పిల్లలు కూడా ఈ బిజినెస్‌లు చేస్తున్నారు. ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్‌కి అంత డిమాండ్ ఉంది. ఫారిన్ కంట్రీస్‌లో అయితే ఇంకా చాలా ఎక్కువుంటది. ఎందుకంటే అక్కడ ఎవరికి వాళ్ళు అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి వేస్ అన్నీ చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. హ్మ్. ఈ డ్రాప్ షిప్పింగ్ గానీ, ఈ బ్లాగింగ్ అలా ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా వాళ్ళు చేస్తుంటారనమాట. వాళ్ళు ఓన్‌గా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడానికి ప్రింట్ అండ్ డిమాండ్ గానీ ఇట్లాంటివన్నీ. ఇక్కడ మనకి స్టోర్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ స్టోరు. ఇక్కడ వచ్చేసరికి థీమ్స్. థీమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చాలా థీమ్స్ అయితే ఉన్నాయి. మనం థీమ్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ థీమా ఇట్లా థీమ్స్ అన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఆల్రెడీ ఒక థీమ్ అనేది యాడ్ చేసి ఉన్నారు. ఇక్కడ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ కావాలంటే దీన్ని ఒకసారి 1 మినిట్ పిక్ ఏ ప్లాన్. ఓకే, వ్యూ యువర్ స్టోర్ అని మన స్టోర్ అనమాట. ఇట్లా వస్తాయి అన్నమాట ప్రోడక్ట్స్ ఇవి. మనకి ఇది ఓకే కాబట్టి ఇట్స్ ఓకే. ఒకవేళ కాదు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా. ఇట్లా మన వెబ్సైట్, మన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇట్లా కనిపిస్తున్నాయి. వ్యూ డెమో. ఇది మన వెబ్సైట్. ఇది కూడా అలానే ఉంది సేమ్. కాబట్టి మనము ఆల్రెడీ ఉన్నదే లే కంటిన్యూ అవుతున్నాం. లేదంటే ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఇవేమని మనకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. విజిట్ థీమ్ స్టోర్ అంటే ఇక్కడ ఫ్రీ 24 ఉన్నాయి మనకి. మనకి వీటిలో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ స్టోర్ ఫార్మాట్లో ఉంటే ఆ స్టోర్ది మనం తీసుకోవచ్చు. బట్ అన్ని థీమ్స్కి ప్రాపర్గా అన్నీ వర్క్ అవుతాయి అని కూడా మనం చెప్పలేము. అది సెలెక్టివ్గా చూసి తీసుకోవాలి. పెయిడ్ వర్షన్లో అయితే మనకు మంచిగా ఉంటాయి. అలాగే ఎడిట్ థీమ్. ఇప్పుడు థీమ్ని ఇక్కడ ఎడిట్ చేసుకుంటున్నాం. సేమ్ మనకి అక్కడ ఎలా అయితే వస్తుందో అలాగే సెక్షన్స్ యాడ్ చేసుకోవడము, అనౌన్స్మెంట్ బారు, హెడ్డరు, సెక్షన్స్ యాడ్ చేసుకోవడము ఇవన్నీ ఉన్నాయి. అనౌన్స్మెంట్ బార్లో మనం ఏదైనా అనౌన్స్మెంట్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ స్టోర్ అని ఉంది. ఇది 5 సెకండ్స్ అట్లా ఉంది కదా. ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ వెల్కమ్ టు అవర్ స్టోర్ ఉంది కదా, ఇక్కడ మనం ఏదన్నా రాయొచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం ఏదన్నా రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మనం లోగో, న్యూ మోడల్ అనేది మన కంపెనీ పేరు పెట్టాం కదా, దానికి లోగో. లోగో అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మనం లోగోని. రీనేము, హైడ్, ఎడిట్, ఇది కోడ్ ఫార్మాట్లో ఎడిట్ చేసేది. ఇక్కడ వచ్చేసి లోగో, ఎడిట్ లోగో అండ్ థీమ్ సెట్టింగ్స్. ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫేవికాన్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫేవికాన్ అంటే ఇక్కడ వస్తుంది కదా, అది ఇక్కడ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. మేనేజ్ మై స్టోర్ నేమ్ అని. ఇక్కడ ఇవి యాడ్ చేయమంటున్నాడు. ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్, మన కంపెనీ డీటెయిల్స్ మేనేజ్ దాంట్లో ఎలా కంట్రీ ఏంటి, కరెన్సీ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేస్తే ఆ కంట్రీ రిలేటెడ్గా ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ప్లాన్స్, పేమెంట్ ప్లాన్స్, 3 days ట్రయల్ అయినాక చూస్ ఎవర్ ప్లాన్. ఇక్కడ వచ్చేసి 20 రూపీస్. ఆ తర్వాత 3 months తర్వాత ఈ ఫస్ట్ ఏ ప్లాన్ తీసుకున్నా కూడా మనకి ఫస్ట్ 3 months 20 రూపీస్, తర్వాత ఈ బేసిక్ ప్లాన్ తీసుకుంటే 2000 రూపీస్ అవుద్ది. ఇక కొంచెం స్మాల్ బిజినెస్లో 7000 రూపీస్, ఇట్లా మనం పే చేసుకుంటూ పోవాలి. దీనికైతే కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఈ లోగోస్ ఇవన్నీ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఇవి లేదు. జస్ట్ ఇక్కడ మనకు లోగో వద్దనుకుంటే తీసేయచ్చు, లేదు కావాలనుకుంటే ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా డెస్క్టాప్ సైజెస్ మార్చుకోవడము, బాటమ్ సైజెస్ లెఫ్ట్ రైట్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఇక్కడ లోగోకి ఆప్షన్ కూడా ఇస్తాడు యాడ్ చేసుకోమని. ఇక్కడైతే మనకు మన లోగో కూడా యాడ్ చేయొచ్చు. దీనికి యాడ్ చేసాము. ఇది ఇక్కడ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం చేసింది సైట్. ఇది కూడా డ్రాప్ షిప్పింగ్ సైటే. వీళ్ళు ఓన్లీ పూజ సామాగ్రి రిలేటెడ్గా సేల్స్ చేస్తారు. దీనికి కూడా మన స్టూడెంటే వర్క్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎస్ఈఓ లైక్ సోషల్ మీడియా యాడ్స్ అన్నీ వాళ్ళే చేస్తారు. మన స్టూడెంట్కే ఇచ్చారు వర్క్. ఇట్లా మనం లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్, ఇంకేదైనా ఒక సెక్షన్ యాడ్ చేయాలనుకో ఇక్కడ మనం సెక్షన్స్ తీసుకొని అనౌన్స్మెంట్ బార్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, యాప్ స్టోర్స్, ఇంకేమన్నా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్, ఈ టెంప్లెట్స్కి సంబంధించినవి. ఇంకొకటి ఏదైనా యాడ్ చేయాలి అంటే బాటమ్ ఎలైన్డ్ ఇట్లా రకాల ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కలెక్షన్స్ అన్నీ మనకి ఇలా కనపడాలా, ఇట్లా కనపడాలా, ఎట్లా కనపడాలి అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఇది చూస్ చేసుకుంటే ఇవి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఫూటర్ సెక్షన్. ఫూటర్ సెక్షన్లో మనం మోడిఫికేషన్స్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. థీమ్ సెట్టింగ్స్, కలర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. మన థీమ్ ఎలా ఉంటుంది ఇలా
ఇక్కడ వచ్చేసి మనం పేజెస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసాం కదా, ఈ పేజెస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. న్యూ పేజ్, యాడ్ ఏ పేజ్, కాంటాక్ట్ ఆల్రెడీ ఉంది కదా, ఇక్కడ టైటిల్ నేమ్ అబౌట్ అస్. ఇక్కడ సేవ్, ఇక్కడ విజిబుల్, హిడెన్ ఉంది, విజిబుల్. తర్వాత నెక్స్ట్ యాక్సెస్ దేనికి రిస్ట్రిక్టెడ్ అని. అబౌట్ అస్, లైక్ అబౌట్ అస్ అనేది మ్యాక్సిమం వీటికి ఉండదు, బట్ మనము ఏదైనా సారీస్ అని ఇట్లా మనం పేజెస్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. ఇవి యాడ్ చేసుకున్నాక మనం ఈ మొత్తం సెటప్ అనేది చేసుకోవాలి. తర్వాత హోమ్ పేజీలో మనకేంటే ఇక్కడ ఏదైనా డిస్కవర్ ద ప్రోడక్ట్స్ టు సేల్, మనం ప్రోడక్ట్స్ని వెతుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ కొన్ని డ్రాప్ షిప్పింగ్ అనమాట, ఇది యూఈ డ్రాప్ షిప్పింగ్ వాళ్ళు వీళ్ళు. ఇట్లా మనకి కొందరు ఏఐ డ్రాప్ షిప్పింగ్స్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కొన్ని వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే వీళ్ళతో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటారు. వీళ్ళ ప్రోడక్ట్స్ మనం యాడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కేటగిరీస్ ఉన్నాయి, ఈ కేటగిరీస్ బేస్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకుంటే ప్రోడక్ట్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. బట్ మనం ఇండియా రిలేటెడ్ కాబట్టి ఇండియా రిలేటెడ్ ఏమైనా ఉంటే చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆర్డర్ అనమాట, ఆర్డర్స్. ఇక్కడ మనకు ఆర్డర్స్ వస్తే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ అన్ని మనకి ఈ ఆర్డర్స్ ఏమన్నా ఏం లేదు. ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ మనము ప్రోడక్ట్స్ని ఏమి యాడ్ చేయలేదు. అండ్ కలెక్షన్స్ మనకున్న పేజెస్లో ఇక్కడ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఏ పేజీలు, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. పర్చేజ్ ఆర్డర్స్, ట్రాన్స్ఫర్స్, గిఫ్ట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి. కస్టమర్స్ది లిస్ట్ ఉంటుంది. ఇక్కడ మార్కెటింగ్, మనం మార్కెట్ చేసుకునే క్యాంపెయిన్స్, అట్రిబ్యూట్స్, ఆటోమేషన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమైనా డిస్కౌంట్స్ ఉంటే ఆ డిస్కౌంట్స్ మనం ఇక్కడ డిస్కౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అనాలిటిక్స్ అని మన వెబ్సైట్ అనాలిటిక్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మనము వెబ్సైట్ని క్రియేట్ చేసాము, కానీ దాన్ని మనం ఏమి ప్రోడక్ట్స్ అనేవి యాడ్ చేయలేదు. సార్ 1 minute అండి, ప్లేస్.
ఇక్కడ ఇది వాటర్ ట్యాంక్ పెట్టారా? ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ యాడ్ చేయాలంటే మన వెబ్సైట్లోకి ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ ఆప్షన్ క్లిక్ చేసి స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఉందనుకుంటున్నాను. యా, ఇదొకటి మనకి రోబోస్ క్లౌడ్ డ్రాప్ షిప్పింగ్. దీని నుంచి కూడా మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వేరే వాటి నుంచి మనము ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇవి రెండు మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ మనం ఇది చూద్దాము, ఒక వెబ్సైట్ నుంచి మనం ప్రోడక్ట్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి మన వెబ్సైట్లోకి. ఇప్పుడు దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్లో ఉంది కాబట్టి ఇది వర్క్ అవ్వదు. ఇది మళ్ళీ ఇది మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుందాం దీన్ని. అది సెషన్ అనేది వెంటనే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది మనకి ఇన్స్టాల్ అయినా కూడా. మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకొని చేస్తూ ఉండాలి దీన్ని. ఇక్కడ కూడా మనకి 2 టైప్స్ అనమాట. డైరెక్ట్గా పేజ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్టెన్షన్ ద్వారా మనం ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఆల్రెడీ ఉంది, మనం రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేద్దాం. పని చేసుకుంటున్నారు, ఒక పక్కన టైం అయిపోయింది, రేపు పొద్దున అన్నమాట. ఇక్కడ మీషో నుంచి ప్రోడక్ట్స్ యాడ్ చేద్దాము.
ఇక్కడ వదిలేసి యాడ్ టు షాపిఫై. ఇప్పుడు మన ప్రోడక్ట్ దాంట్లోకి యాడ్ అయింది. ఇక్కడ వచ్చేసి మొత్తము డీటెయిల్స్ వచ్చినాయి అనమాట. టైటిల్ వచ్చింది, ప్రోడక్ట్ టైప్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కిడ్స్ ఇవన్నీ కూడా మనం ఫ్రాక్, డ్రెస్సెస్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవడం. అండ్ ఇక్కడ వచ్చేసి వెండర్స్ వచ్చింది, కలెక్షన్ సెలెక్ట్, హోమ్ పేజెస్ మనం యాడ్ చేయలేదు కదా, అందుకని చూపిస్తుంది. డైరెక్ట్ ప్రజెంట్ మనం హోమ్ పేజెస్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ట్యాగ్స్ అనమాట, ప్రోడక్ట్స్, కిట్స్ ఇవన్నీ కూడా ట్యాగ్స్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఆటోమేటిక్గా ఎస్ఈఓ డీటెయిల్స్ అనమాట, టైటిల్, మెటా డిస్క్రిప్షన్ యాడ్ అయిపోతుంది. ప్రైస్ వచ్చేసి ఇంత ఉంది. ఈ ప్రైస్ వచ్చేసి మనము ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇది మనకి ఎక్స్ట్రా ఉంది, మోర్ ఇన్ఫర్మేషన్ తీసేయచ్చు. నెక్స్ట్ ఇమేజెస్ అని సెలెక్ట్ ఆల్, 2 ఇమేజెస్ సెలెక్ట్ అయినాయి. ఇంపోర్ట్, యాడ్ టు షాపిఫై. ఇప్పుడు ఇది మనకి షాపిఫైలో యాడ్ అయింది. వ్యూ చేస్తే మనకి మన సైట్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ హోమ్ పేజీలో కనిపిస్తుంది అనమాట. రిమైనింగ్ పేజెస్ యాడ్ చేయలేదు కాబట్టి రాలేదు. ఇట్లా డైరెక్ట్ ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట, ఎన్ని ప్రోడక్ట్స్ కావాలన్నా. ఇక్కడ వచ్చేసి మన ప్రోడక్ట్స్, ఇందాక ఇక్కడ చూడలేదు కలెక్షన్, మన ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంది. ఇది యాక్టివ్లో ఉంది. ఇక్కడ స్టాక్ ఎంత ఉందో అంత మొత్తం డీటెయిల్స్ మనం ఏమి యాడ్ చేయగలం. అదే కనుక మనం వర్డ్ ప్రెస్లో అయితే ప్రతిదీ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కలెక్షన్స్ మాన్యువల్గా యాడ్ చేయాలా, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి కావాలంటే మాన్యువల్గా 1 by 1 యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా టైం పడుతుంది, దీనికైతే ఈజీగా అయిపోతుంది. అలాగే రోపోస్ క్లౌడ్ ఉంది కదా, దానికి కూడా మనము ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏమి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఏమి యాడ్ చేయలేదు కదా. ఇక్కడ దీన్ని మనం లైక్ మెనూలో యాడ్ చేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే స్టోర్ యాక్సెస్ అనేది రిస్ట్రిక్టెడ్ ఉంది. ఇది ఇక్కడికి వచ్చేసి మెయిన్ మెనూలో ఇక్కడ వచ్చేసి శారీస్, ఆ శారీస్ ఇది మనం ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా పేజెస్, ఇది శారీస్ లింకప్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ మెనూలో యాడ్ అవుతాయి మనకి ప్రోడక్ట్స్. ఇట్లా యాడ్ చేసుకుంటే మనకి వచ్చేస్తాయి. మెనూలో రాలేదు, జస్ట్ ఇదిగా శారీస్ వచ్చేసింది మెనూలోకి. ఇప్పుడు మనం శారీస్ యాడ్ చేద్దాము ఒకసారి. ఈ శారీ యాడ్ చేద్దాము. ఇక్కడ రోపస్ క్లౌడ్ క్లిక్ చేసుకొని యాడ్ టు షాపిఫై, మొత్తం యాడ్ అవుతుంది.
శారీస్, ప్రోడక్ట్ కలెక్షన్. ఇక్కడ హోమ్ పేజీ ఇక్కడ రావాలి, పేజీ రాలేదు. ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా మార్జిన్ ప్రైస్ పెట్టుకోవాలంటే ఇప్పుడు 607 ఉంది కదా, ఇక్కడ 707 పెట్టుకుందాం. 100 రూపీస్ ఇంక్రీజ్ చేసుకొని మనం ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన ప్రోడక్ట్ని బట్టి. బట్ ఇదంతా చాలా మాన్యువల్ వర్క్ చాలా ఉంటుంది ప్రైసెస్ దగ్గర. ఇవన్నీ కూడా సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ అండ్ ఇంపోర్ట్, యాడ్ టు షాపిఫై. సారీస్ ఇక్కడ మనకి సంథింగ్ ఇక్కడ హోమ్ పేజ్ ఒకటే కనిపిస్తుంది. న్యూస్లో వచ్చింది కదా. ఇక్కడ మా లేబుల్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం. సరే ఒకసారి చూద్దాం అది ఎందుకు రావట్లేదు. మామూలుగా అయితే మనం ఆ కేటగిరీస్లో యాడ్ చేస్తే రావాలి అది. ఇట్లా మనం యాడ్ చేసుకుంటాం ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక మనం మన వెబ్సైట్ని లైవ్ చేసుకొని ఇంక దీనికి లైక్ మొత్తం అన్ని సెట్టింగ్స్ సోషల్ మీడియా అంతా క్రియేట్ చేసుకొని పబ్లిష్ చేసుకొని వీటిని సేల్ చేసుకుంటాం మన ప్రోడక్ట్స్ని. లైక్ అంటే ఈ వెబ్సైట్ లాగా వస్తాయి అనమాట అన్ని ప్రోడక్ట్స్ కేటగిరీస్ ఇవన్నీ కూడా. బట్ ఇదైతే అంత 1 or 2 డేస్లో అయితే అవ్వదు, కొంచెం టైం పడుతుంది. స్లోగా అన్నీ సెట్ చేసుకుంటూ వెబ్సైట్ అయితే యాడ్ చేసుకోవాలి. బట్ ఇది జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. మీరు ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మీరు స్లోగా ప్రాక్టీస్ చేసుకోండి దీన్ని ఓపెన్ చేసుకొని. అలాగే రోపోస్ క్లౌడ్ ఒకటి ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉంటుంది. వన్ మినిట్ అండి వస్తాను.
ఇక్కడ ఈ రోపోస్ క్లౌడ్కి వచ్చేసరికి మీరు ఏంటంటే ఈ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళండి. ఈ బిజినెస్లోకి వెళ్ళొద్దు. బిజినెస్లోకి వెళ్తే మీకు జిఎస్టీ అవన్నీ అడుగుతారు. జస్ట్ ఇక్కడ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత అది వెబ్సైట్ అడుగుతుంది. మన వెబ్సైట్ ఉంది కదా ఇది మన వెబ్సైట్ లింక్ ఇది ఇచ్చేస్తే దీనికి ఇంటిగ్రేట్ అయిపోతుంది. డైరెక్ట్గా ఇక్కడ 1 క్లిక్ చేయగానే మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకోగానే వచ్చేస్తాయి అనమాట. సింపుల్గా ఈజీగా మన వెబ్సైట్కి యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో మనం ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఈ షాపిఫై వెబ్సైట్కి యాడ్ చేసుకొని మనం సేల్స్ అయితే చేసుకోవచ్చు. కానీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఈ వెబ్సైట్ని డిజైన్ చేయడం అంత ప్రోడక్ట్గా మనం అంత అనుకున్నంత ఈజీగా 1 or 2 డేస్లో కంప్లీట్ అయితే అవ్వదు. కొంచెం అన్నీ సెట్ చేసుకుంటూ ఉండాలి. అంత చేసే కొన్ని మనకి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ రిజాల్వ్ చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేసుకున్నాక మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎస్ఈఓ చేసుకోవచ్చు. ఇవంతా కూడా మనం నెక్స్ట్ చేసుకునే మార్కెటింగ్ అనమాట. ఇది మొత్తం మనం ఇంతకుముందు నేర్చుకున్న స్టెప్స్ అన్ని ఫాలో అయితే సరిపోతుంది. బట్ ఈ కామర్స్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవడం, దాంట్లో మనం ప్రోడక్ట్స్ని యాడ్ చేయడం. అలాగే సేమ్ వర్డ్ ప్రెస్కి వచ్చేసరికి ఏంటంటే మనకి కామర్స్ ప్లగ్ఇన్ యాడ్ చేయాలి. మనము థీమ్స్ యాడ్ చేసినాక ఒక థీమ్ యాడ్ చేసి మనకి కామర్స్ ప్లగ్ఇన్ యాడ్ చేస్తే మనకి ఈ మొత్తం వచ్చేస్తుంది ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవడానికి. తర్వాత దానికి స్టెప్ బై స్టెప్ రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అన్ని ప్లగ్ఇన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనకి ఆర్డర్స్ కావాలన్నా, విష్ లిస్ట్లో కావాలన్నా, ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఇట్లా వచ్చింది కదా, విష్ లిస్ట్ వచ్చేసింది. ఇక్కడ మనకి లాగిన్స్ వచ్చినాయి. ఇవన్నీ డైరెక్ట్గా వచ్చేసినాయి. మనకు అక్కడ మనము ప్లగ్ఇన్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ప్లగ్ఇన్ యాడ్ చేసుకుంటే మనకి ఇవన్నీ వస్తాయి. అలాగే మనకు పేమెంట్ గేట్వేస్ యాడ్ చేసుకోవాలి. దీనికి పేమెంట్ గేట్వేస్ అంటే లైక్ రేజర్ పే కానీ ఇట్లాంటివి లైక్ స్ట్రైప్, పేపాల్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ పేమెంట్ గేట్వేస్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము యాడ్ చేసుకుంటేనే మనకి వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది యాడ్ చేసుకోవడం ఒకటైతే ఈ పేమెంట్ గేట్వేస్, ఇష్యూస్ అవన్నీ కూడా మనకి పడతాయి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఒకసారి ఊరికే జస్ట్ ప్రాక్టీస్ కోసం చేయండి. ఒక ఐడియా కోసము ఒక థీమ్ యాడ్ చేయడము, ఎడిట్ చేయడం, ఈ ఆప్షన్స్ అన్నీ ఏమున్నాయి, ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ కూడా చూసుకోండి. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడన్నా చేయాలి అనుకున్నప్పుడు లేబుల్ కార్డ్ ఇవన్నీ కూడా మనం కొంచెం స్లో ప్రాసెస్లో చేసుకోవచ్చు. మళ్ళీ లేదు మనం అమౌంట్ పెట్టి చేయించుకుంటా అంటే ఎవరికైనా ఇచ్చేసి వెబ్సైట్ డిజైన్ చేసుకున్నాక నెక్స్ట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. కానీ మనకి సేల్స్ అనేవి మంచిగా ఉంటాయి. మనం ఈ డ్రాప్ షిప్పింగ్ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు దాకా వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి ఇవి చూసాం కదా. నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే కొంచెం రేర్ ప్రోడక్ట్స్, అందరూ సేల్ చేసే ప్రోడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే సేల్ అవ్వవు. ఎక్కువగా మార్కెట్లో రన్ అయ్యే కాకుండా సేల్ చేయని కొంచెం వెరైటీ ప్రోడక్ట్స్ని రీసెర్చ్ చేసుకోవాలి. అట్లాగే రేటింగ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. తీసుకున్న వాళ్ళైనా రేటింగ్ మంచిగా ఇవ్వాలి. ప్రైస్ అది టూ మచ్ హైగా ఉండకూడదు. అందరూ తీసుకునే విధంగా ఉండాలి. అలాగే ప్రోడక్ట్ క్వాలిటీ
అలానే ఉండాలి. ఇక్కడ మనకేంటంటే డ్రాప్ షిప్పింగ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఎక్కువగా రిటర్న్స్ అయిపోతూ ఉంటాయన్నమాట. అదే ప్రొడక్ట్ క్వాలిటీ బాలేపోతే ఎండ్ యూజర్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ చేస్తూ ఉంటాడు. అందుకని అవి రిటర్న్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఇట్లాంటి రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఫేస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ప్రింట్ ఆన్ డిమాండ్ అని కూడా ఉంది. ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే మన టీ షర్ట్స్, మగ్స్ ఇట్లాంటి హుడ్డీస్ వీటన్నిటి మీద మనకి కావాల్సిన ఇమేజ్‌ని మనమే క్రియేట్ చేసుకొని వాటిలో మనము అప్‌లోడ్ చేస్తాం. ఒక వెబ్‌సైట్ ఉంది. ఈ ప్రింట్ ఆన్ డిమాండ్. ప్రింటిఫై అనుకుంటా. ఇవి వచ్చేసి ఇట్లా ప్రొడక్ట్స్ మీద ఈ డ్రాప్ షిప్స్ ఇవేమో మనకి ఇండియాలో డ్రాప్ షిప్పింగ్ ఇచ్చే వెబ్సైట్స్ ఇవి. ఇక్కడ మనము మన డీటెయిల్స్ గురించి వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఇవన్నీ ఫిల్ చేయాలి. ఒకసారి 5 తీసుకుందాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏషియా లేకపోతే నాట్ షూర్ పెట్టేద్దాం. ఇక్కడ మనకి ప్రింట్ ఆన్ డిమాండ్. ఇప్పుడు ఈ టీ షర్ట్ ఉంది కదా, ఈ టీ షర్ట్ మీద మనమే ప్రోడక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. బెస్ట్ సెల్లర్ అన్నది. బెస్ట్ సెల్లర్ అంటే మంచిగా సెల్లర్ ఉంటుంది. బట్ ఇవి వచ్చేసి యూఎస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. యూఎస్లోనే సేల్ అవుతాయి. మనం మన కంట్రీ రిలేటెడ్ ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు. బట్ మనకైతే లేవు. యూఎస్, కెనడా, యూకే, యూరోప్, ఆస్ట్రేలియా, చైనా ఈ ఈ ఈ కంట్రీస్లో మనం సేల్ చేయొచ్చు. బట్ ఇది ఎందుకు చూపిస్తుందంటే ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. స్టార్ట్ డిజైనింగ్. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఇది వైట్ కలర్ ఉంది. ఇక్కడ యాష్ కలర్, ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. టీ షర్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎట్లా ఇచ్చాడు, ఏ సైజెస్ కావాలి ఎట్లా.
ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్ అనేది అప్లోడ్ చేసుకోవాలి. మనం ఈ ఇమేజ్ షర్ట్ మీద రావాలనుకుంటున్నాము. జస్ట్ నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నా. తీసుకుంటుందో లేదో సైజు. ఇట్లా వచ్చేసి ఉంది కదా, దీన్ని మనము ఇట్లా వాడు ఇచ్చిన ఆ పార్ట్లో మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా లేదంటే కొంచెం అటు అట్లా సెట్ చేసుకోవడం. సేవ్ ద ప్రోడక్ట్. బ్యాక్ సైడ్ స్లీవ్స్కి, లెఫ్ట్ స్లీవ్కి, నెక్ లేబుల్స్కి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోమంటున్నాడు. మనకు కావాల్సిన చోట మనం యాడ్ చేసుకుంటాం. ఇక్కడ మన స్టోర్ కనెక్టెడ్ కాలేదు. ఇక్కడ వచ్చేసి మనము కనెక్ట్ చేసేసుకొని మన ఈ ప్రోడక్ట్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం అనమాట సింపుల్గా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా దాంట్లోకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. యాక్చువల్గా మూవ్ టు స్టోర్ అని, స్టోర్ కనెక్ట్ చేయట్లేదు. స్టోర్ కనెక్ట్ చేసుకొని ఇంకా దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సింపుల్గా మన వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రోడక్ట్స్ని కూడా సేల్ చేసుకోవచ్చు. బట్ మేజర్గా ఫారిన్ కంట్రీస్లో బాగా వర్క్ అవుతుంది. ఈ డ్రాప్ షిప్పింగ్ జోన్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి ప్రైసెస్ కూడా ఇస్తాడు. దీంట్లో ఇవ్వలేదు, కొన్ని సైట్స్లో అయితే ఇస్తాడు. మనకి ప్రోడక్ట్స్ కనుక వీళ్ళు ఇవ్వాలంటే మనం పేమెంట్ చేయాలన్నమాట పర్ మంత్ ఇంత అని. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. డిస్క్రిప్షన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, రిటర్న్, డెలివరీ పాలసీస్ అన్నీ చదువుకోవాలి ఫస్ట్. చదువుకున్నాక ఈ ప్రోడక్ట్స్ని మన వెబ్సైట్కి కనెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవాల్సింది వీళ్ళు ఏ కంట్రీకి డ్రాప్ షిప్పింగ్ చేస్తున్నారు, ఈ మన కంట్రీలో డెలివరీస్ ఉన్నాయా లేవా, ప్రింట్ అండ్ డిమాండ్ అయినా కూడా అంతే, మన కంట్రీస్లో ఉన్నాయా లేవా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మన కంట్రీస్లో వాళ్ళు అంటే మ్యాక్సిమం డబ్బులు అడుగుతుంటారు. ఫారిన్ కంట్రీస్లో చాలా వాటికి డబ్బులు అడగరు, డైరెక్ట్గానే ప్రోడక్ట్స్ ఇచ్చేస్తారు సేల్ చేసుకోవడానికి. వాళ్ళు వర్డ్ ప్రెస్కి కూడా ఇంటిగ్రేట్ అవ్వడం ఈజీయే. బట్ మన ఇండియన్ ప్రోడక్ట్స్ అవ్వడం అంటే కొంచెం వర్డ్ ప్రెస్కి కష్టం. షాపిఫైకి అయితే ఈజీగా ఇంటిగ్రేట్ అవ్వచ్చు. షాపిఫై అనేది ఎక్కువ అమౌంట్ పడుతుంది లైక్ కంపేర్ టు వర్డ్ ప్రెస్. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీకు జస్ట్ ఒక మీరు ఓన్గా చేసుకుంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి ఏఐ రిలేటెడ్, అవి కంప్లీట్ చేస్తాను ఒక 2 డేస్లో. ఆల్మోస్ట్ ఈ వీక్లో మొత్తం కంప్లీట్ చేసేసుకుందాం రిమైనింగ్ పెండింగ్ టాపిక్స్. ఇవి ఇంకా నెక్స్ట్ వీక్ ఫెస్టివల్ కాబట్టి ఓకే. ఇంకా 19th నుంచి 31st లోపు మీరు ప్రాజెక్ట్ కూడా మ్యాక్సిమం పార్ట్ కంప్లీట్ చేయండి. ఈ లోపలే జాబ్స్కి అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం ఇవి ప్రాక్టీస్ చేయండి ఆఫ్టర్ ఫెస్టివల్ నుంచి. ఇంకా February 10 to 15 లోపల మ్యాక్సిమం ప్లేస్ అయ్యేలాగా అట్లా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి కూడా ఇన్ కేస్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీద మీకు ఇంకా కాన్ఫిడెన్స్ రాకపోతే ఒకసారి నాకు రిక్వెస్ట్ చేయండి, నేను మళ్ళీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. ప్రాజెక్ట్ మాత్రం ప్రాపర్గా హ్యాండిల్ చేయండి. మళ్ళీ తర్వాత ఆ టాపిక్స్ ఏదైనా కొత్త టాపిక్ లాగా అనిపించవచ్చు, మనకు గుర్తుండకపోవచ్చు. ప్రాక్టీస్ చేసుకుంటే కొంచెం బాగా గుర్తుంటాయి. ఓకే ఓకే అండి. ఓకే. ఇంకేమైనా ఓకే. డౌట్స్? ఈ షాపిఫైది అదైతే ఇంపార్టెంట్ ఏం కాదు. మరి మీకు ఈ ప్రాజెక్ట్ అన్నీ అయిపోయినాక లాస్ట్లో ట్రై చేసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్కి ఇవ్వండి. ఓకే మేడం. మీరు కిషోర్ గారు డైరెక్టరీస్ తీయండి. మీరు బిజినెస్ డైరెక్టరీస్ తీశారు.
సరే మేడం తీస్తాను రేపు తీసి పంపిస్తాను. మళ్ళీ సబ్మిషన్స్ కూడా స్టార్ట్ చేయండి. మళ్ళీ మీరు ఓకే. మేడం మీరేమో డైరెక్ట్‌లీ సబ్మిట్ చేశారు గానీ, లాస్ట్‌ది submit.php లింక్ పెట్టట్లేదు. ఒకసారి చూడండి అదొకసారి. నేనా సరే మేడం? మేడం. అవునండి. మీరండి. అరుంధతి. అది కొన్నిటికి లింక్ సబ్మిటెడ్ కానీ లింక్ సబ్మిట్ అయినంక అక్కడ కింద కొన్నిటికి ఇవ్వట్లేదు గదా! కిందేమి ఇవ్వరు. సైట్‌లో. లింక్ సబ్మిటెడ్ అయినాక పైన వచ్చేస్తది. వచ్చినప్పుడు పైన కాపీ చేసినప్పుడు submit.php అని లాస్ట్‌లో వస్తది. అది తీసి కాపీ చేసి పెట్టాలి. ఒకసారి జూస్తారా? లేకపోతే ఏంటండి? ఒకసారి జూస్తారా మేడం? నేను డైరెక్టరీస్ తీశాను. డైరెక్టరీస్ తీసేది చూసాను. మీరు సబ్మిట్ చేసినవి కూడా హ్మ్. ఏదో చూసాను ఇవి ఇమేజెస్ ఇంతకుముందు ఎక్కడో ఒక దాంట్లో చేసి పెట్టారు డాక్యుమెంట్. అవునవును. ఇది వచ్చేసి ఇమేజ్. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా తీశాను. చేశారు కానీ ఇట్లాంటి కలర్స్ మాక్సిమం కలర్ డామినేట్ చేస్తుంది కంటెంట్ కన్నా కూడా. ఇమేజ్ చూడడానికి బాగుంది కానీ అట్లా అవి ఏది డాక్యుమెంట్ ఇక్కడ ఇది కదా. ఇవే కదా మీరు సబ్మిట్ చేసి పెట్టింది. చేశాను మేడం. ఆ, ఇంకా తీశాను. ఇది సబ్మిషన్ అయిపోయింది కదా ఇవి. ఇంకా వేరే సబ్మిట్ చేశాను ఇంకా. వేరే చేశారు. ఇక్కడైతే రాలేదు. మీరు ఇచ్చిన వాటిలో ఇక్కడ ఇది మీరు జస్ట్ వెబ్సైట్ యూఆర్ఎల్ పెట్టారు అంటున్నారు. ఇక్కడ ఇది ఊరికే సబ్మిషన్ అయిన తర్వాత యూఆర్ఎల్ కాదు ఇది. అంటే కొన్నిటికి వస్తుంది మేడం, కొన్నిటికి అన్నిటికి రావట్లేదు. వస్తుందండి. అన్నిటికి వస్తుందండి. రాకుండా ఉండదు. ఒకసారి మీరు కరెక్ట్గా చూడండి. మ్యాక్సిమం సబ్మిషన్ అయిపోయినాక అన్నిటికి వస్తుంది. ఓకే. నేను ఇప్పుడు కూడా ట్రై చేశాను మేడం కొన్ని, కానీ దాంట్లో రాలేదు. సో అక్కడ యూఆర్ఎల్ సబ్మిషన్ కంపల్సరీ వస్తుందండి. సబ్మిషన్ అయిపోయినాక సబ్మిట్ మీరు సెకండ్ స్టెప్కి వెళ్ళగానే ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఇది లింకే కదా మనం పెట్టేది. ఇప్పుడు ఫస్ట్ పేజీలో ఉన్నాము. మీరు ఇచ్చిన వెబ్సైట్ ప్రకారం మనది ఫస్ట్ పేజీ. జస్ట్ మనం సబ్మిషన్ క్లిక్ చేయగానే submit.phpకి వెళ్తుంది. ఇదేం సర్వర్ ఎర్రర్ వచ్చింది మళ్ళీ. ఓకే. అలాంటిది తీశాను మేడం. ఇప్పుడు submit.php అనేసి వచ్చింది. ఇవి కదా ఇది అండి యూఆర్ఎల్. ఇది మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత ఇది కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇందులో ఏ మార్పు రాదు. ఓకే. ఇది పెట్టాలి. ఈ submit.php కూడా కొన్ని చేశాను, కానీ రాకపోయే వాటికి కొన్ని అక్కడి నుంచి తీశాను. ఏది చేసినా వీటన్నిటికి వస్తుంది. వీటన్నిటికి submit.php వస్తుంది. ఒకసారి సబ్మిట్ చేయండి ఒకసారి లింక్. ఈరోజు ఒక లింక్ తీసుకున్నారు అనుకోండి, ఈ బ్లాగ్ 2 అనేది అవసరం లేదు. అబౌట్ అస్ పేజ్ తీసుకున్నారు కదా, ఈ అబౌట్ అస్ పేజ్ ఈ 10 వాటిలో సబ్మిట్ చేయండి. తర్వాత మళ్ళీ సర్వీసెస్ పేజ్ తీసుకున్నాక మళ్ళీ 10 వాటిలో సర్వీసెస్ పేజ్ సబ్మిట్ చేయండి. ఓకే. అర్థమైందా? ఓకే. సరే అండి. ఓకే. ఒకసారి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇవి చూపిస్తారా మేడం? వెయ్యండి. ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లాగిన్ అయిన తర్వాత అది చేయలేను మేడం. లాగిన్ అవ్వాలన్నారు కదా. అవును. ఇంతకుముందు పంపించాను కదా మేడం. స్కూపిట్ కొన్ని తీసాను కదా, ఫేస్బుక్. ఇది ఆడిట్ ఉంది. ఆడిట్ దాంట్లో పెట్టారా? ఒకసారి ఓపెన్ చేయండి. ఇది ఇట్లా కాకుండా ఒక లింక్ పెట్టేసేయండి మీ దాంట్లో. ఆ లింక్ అయితే మనకి ఇంకా అన్ని మిస్ కాకుండా ఉంటాయి. ఇట్లా మనకి ప్రాబ్లం అవుతుంది. గూగుల్లోకి వెళ్ళి డ్రైవ్లోకి వెళ్ళేసి పేజ్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టేయండి మొత్తం. నాకు యాక్సెస్ ఇచ్చేయండి, నేను ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకుంటాను. ఓకే. రేపు అన్ని సైట్స్ తీసి పెట్టేసేయండి ఒకసారి. రేపు క్లాస్లో చూస్తాను వాటిని కూడా. ఓకే.
హ్మ్. థ్యాంక్ యూ. ఇమేజెస్ ట్రై చేయండి. డైలీ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి షేర్ చేయండి మంచిగా వచ్చేదాకా. రీల్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి. రీల్స్ ఎక్కువ ట్రై చేయండి. ఇవాళ ఒక ఇమేజ్ ఓకే. క్రియేట్ చేస్తే నెక్స్ట్ డే ఒక రీల్. అవి ప్రాపర్‌గా చేయండి. అలాగే ఫేస్‌బుక్ క్యాంపెయిన్స్ కూడా సెటప్స్ అయితే చేయండి. అది రన్ చేసినా చేయకపోయినా ఫస్ట్ సెటప్ బాగా పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ చేశారనుకోండి, రేపు ఇంటీరియర్ డిజైన్‌కి, ఎల్లుండి రూఫ్స్‌కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌యి చాలా బిజినెస్‌లుంటాయి. అవి లైక్ ఫ్యాషన్ అని, లీగల్ అని, లోన్స్ ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్‌లున్నాయి. అన్ని బిజినెస్‌లకి ఎలాంటి క్లయింట్స్ కావాలి, ఎలాంటివన్నీ సెటప్స్ ప్రాక్టీస్ చేయండి. క్యాంపెయిన్‌లు అది ఇంపార్టెంట్. అవి చేయండి ఒకసారి. అలాగే ప్రాంప్ట్ రాయడం, కంటెంట్ రాయడం. నేనిచ్చిన కీవర్డ్స్‌కి కంటెంట్ రాసి నాకు షేర్ చేయండి. ఓకే. ఈ వీక్‌లో అది కంప్లీట్ చేసేయండి ఈ టాస్క్‌లన్నీ. ఓకే మేడం. ఓకేనా? హ్మ్. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రేపు అది నాకు షేర్ చేయండి షీటు. రేపు క్లాస్‌లో చూస్తాను. ఓకే మేడం. ఎక్కడున్నాయో కనపడలేదు. యాహ్! ఓకే అండి.